పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంది. ఇక్కడ చాలా నెమళ్ళు ఉంటాయి. భగవాన్ రమణ మహర్షి వారు పెంచిన ఆవు, వాటి సమాధి. అలాగే జాకీ అనే కుక్క ఇప్పుడు పెంచేవారు సమాధి. కాకిని కూడా పెంచేవారు అని సమాధి. అలాగే వాలి ద డీర్ ఒక జింక తాలూకు సమాధి ఇక్కడ చూడవచ్చు. చాలా ప్రశాంతంగా ఉంది. ఇటు నుంచి మన విరూపాక్ష కేవ్కి వెళ్ళొచ్చు. టైమింగ్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. స్కందాశ్రమం అండ్ విరూపాక్షకు లేవు. రమణాశ్రమం వెనుక పక్కన ఉన్న ఇప్పుడు మనం ఇక్కడైతే వీడియో తీయడానికి అవకాశం ఉంది. అవతల పక్క అయితే వీడియో తీయడానికి అవకాశం లేదు. సో ఇక్కడ వీడియో తీస్తున్నాను. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది, చల్లగా కూడా ఉంది. చెట్లు, నెమళ్ళు, పక్షులు అరుపులు అని చాలా ప్రశాంతంగా ఉంది. అసలు వీడియోస్ తీయనివ్వట్లేదు. నేను సైడ్ నుంచి తీస్తున్నాను, ఎవరో చూడనప్పుడు తీస్తున్నాను మీకోసం. April 14, 1950 నైట్ 8:47కి. అంటే ఈ రూమ్లోనే భగవాన్ గారు శివైక్యం చెందారు. ఈ రూమ్లో ఆయన వాడిన వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ భగవాన్ వాడిన వస్తువులు. అరుణగిరి రమణాశ్రమం నుంచి. సో అయిపోయింది. ఇక్కడ ప్రసాదం ఇస్తారు. ప్రసాదం తినేసి మనం బయలుదేరదాము. రమణాశ్రమంలో మనకి ప్రసాదం ఇచ్చారు. సాంబార్ రైస్, కర్డ్ రైస్, ఇంకా కర్రీ.